ఆడది అబలని, ఆట బొమ్మని, అశక్తురాలని, అసమర్థురాలని, మరబొమ్మని, కీలుబొమ్మని, వంటింటి కుందేలని, నోటికొచ్చినట్టు కారకూతులు కూస్తూ చెత్తవాగుడు వాగే శత్రుసేనలకు యుద్ధరంగంలో నా పదునెక్కిన కరవాలంతో బొదిలిచ్చి పొలిమేరలు దాటేలా ఉరికిచ్చి నా సైన్యాన్ని గెలిపించి నా సత్తా ఏమిటో చూపించి ఎగతాళి చేసిన నోళ్లతోన జయహో వీర నారీమని అంటూ తలవంచి వినయంగా పొగిడేలా చేసిన తెలుగు బిడ్డను, సువిశాల కాకతీయ సామ్రాజ్య చరిత్రలో ధృవతారగా మెలికిన మహారాణిని, గణపతి దేవుని గారాల ముద్దు బిడ్డను, రాణి రుద్రమ్మదేవి. మా తండ్రి గణపతి దేవుడు దానికి పుత్రుడెవరు లేనందున నన్ను ఆడపిల్లల కాక అచ్చం మగపిల్లవాని లప్పించి రుద్రదేవుడు అని నామకరణం చేసి కత్తి సాము గుర్రపు స్వారీలతో పాటు సకల కళా విద్యలు నేర్పించి పట్టాభిషేకం చేశారు. ఒక స్త్రీ సింహాసనంపై కూర్చుంటే ఓర్వలేని నీచులు నికృష్టులు అయిన కొందరు సామంతులు మా దాయాదులు ఏకమై కుట్రలు కుతంత్రాలు పన్ని తిరుగుబాట్లు లేవదీస్తే నా భుజశక్తితో దీయుక్తితో సమర్థవంతంగా అన్నిటిని అణిచివేశాను. తెలుగు జాతినంతా ఏకం చేసి దక్షిణాపథాన సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాను. మా ఓరుగల్లు రాజ్యంపైనే కన్నేసి 8 లక్షల మంది సైన్యంతో దాడి చేసిన దేవగిరి యాదవ్ మహాదేవుని వీరోచితంగా ఎదుర్కొని నరరంగంలో నిప్పులు కురిపించి శత్రువుల గుండెల్లో సింహ స్వప్నమై నిలిచి తరిమి కొట్టిన పాద మోకరిల్లా చేశాను. నేను యుద్ధ భూమిలో కాలు మోపితే శత్రువులు భయంతో తోక ముడుస్తారు. నా వీర గర్జన వింటే వాళ్ళ పై ప్రాణాలు పైనే పోతాయి. రణరంగంలో ఇటు చూస్తే అటు నేనే వీర విహారం చేస్తే గడగడ వణికిపోతారు. నా 27 ఏళ్ల పరిపాలనా కాలంలో ఓరుగల్లు మహాసామ్రాజ్యం విస్తరించడమే కాక కళల కానాతులతో తీర్చిదిద్దాను. సంగీతం, సాహిత్యం, నృత్యాలకు పెద్ద పీటే వేశాను. పేరిణి తాండవం ఆవిర్భవించింది మా కాకతీయుల కాలంలోనే కదా. కట్టించిన కోటలను, చెక్కించిన శిల్పాలను, నిర్మించిన గోపురాలు చూస్తే తెలుస్తుంది మా శిల్ప కళా వైభవం ఎటువంటిదో. రైతులు కన్నీళ్లు తోడడానికి గ్రామ గ్రామాల విశాల గొలుసు ఈ చెరువులు త్రవ్వించి నీటిని ఎగు ప్రాంతాల నుంచి దిగు ప్రాంతాలకు పారించి కుంటలన్నీ నింపి బీడు భూములను సస్యశ్యామలం చేసి పల్లె ప్రజల మోపున చిరునవ్వును పూయించాను. నా కంట ముందు సరైన ఇందక ప్రసవ వేదనతో ఒక మాతృమూర్తి మరణిస్తే అటువంటి మరో ఆడబిడ్డకు రాకుండా రాజ్యమంతా ప్రసూతి వైద్యశాల నిర్మించాను. రుద్రమ్మదేవి కేవలం వీర వనితనే కాదు, అమృతమూర్తి అని ప్రజలందరి చేత కొనియాడబడ్డాను. పరిపాలన అంటే రుద్రమ్మదేవిది అని తరతరాలు చెప్పుకునేట అమ్మలా కమ్మని పాలన అందించాను. ఒక పక్క పౌరుష పరాక్రమము, మరోపక్క ప్రేమ ఆప్యాతకు అజరామరుగా మారుపేరుగా కీర్తొంది తెలుగు తల్లికి ముద్దు బిడ్డగా వెలుగొంది. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.